ఏపీపీఎస్సీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్ అందరికీ కూడా నమస్కారం. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించి, ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక మంచి పుస్తకాన్ని నేను మీకు చూపించబోతున్నాను. మీరు జోగినాడు చదవచ్చు, సేన చదవచ్చు, ఏదైనా అకాడమీలో క్లాస్ నోట్స్ ఫాలో అవ్వచ్చు. కానీ తప్పనిసరిగా ఈ పుస్తకం మాత్రం మీరు చదవాలి. మీ పక్కన పెట్టుకోవాలి. మరి ఆ పుస్తకం ఏంటనేది ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. దీని ప్రాముఖ్యత ఏంటో కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఈ పుస్తకం చాలా తక్కువ కాస్ట్ అనమాట. తక్కువ పేజీలే ఉంటుంది. ఎక్కువ కూడా ఉండదు. అందరూ కూడా గ్రూప్ 2 స్టూడెంట్స్ ఇది పక్కన పెట్టుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళే ముందు మన స్టూడెంట్స్ అందరూ కూడా మన వీడియోని లైక్ చేసుకోండి. అలాగైతే ఎక్కువ మందికి వెళ్తుంది. నెక్స్ట్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అలాగైతే నేను ఏ అప్డేట్ పెట్టినా అది మీ వరకు వస్తుంది. ఓకేనా? రానున్న రోజుల్లో కంప్లీట్‌గా కరెంట్ అఫైర్స్ సంబంధించి మొత్తం మనం మంచి అనాలిసిస్ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేద్దాం మన ఛానల్‌లో. అదేవిధంగా ప్రిలిమ్స్ ప్లస్ టెస్ట్ సిరీస్ ప్లస్ మెయిన్స్‌కి సంబంధించి మనం క్లాసెస్, మెటీరియల్ ప్రింట్ తీసుకునే విధంగా మనం యాప్‌లో కోర్స్ అనేది డిజైన్ చేశాము. ఇది ఎవరైనా ఎన్రోల్ అవ్వాలనుకుంటే 3 కూడా కేవలం 3000కే. ఓకేనా? మన యాప్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంది. డౌన్లోడ్ చేసి డిస్క్రిప్షన్‌లో ఉన్న నంబర్‌కి గాని మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు మీకు లాగిన్ క్రియేట్ చేస్తారు. ప్రెజెంట్ 10,000, 15,000 ఉన్నటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎరాలో కేవలం మన స్టూడెంట్స్‌కి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి మన క్లాసెస్ కొంచెం ప్రైస్ అనేది తక్కువగా పెట్టాము. 1వ తారీఖు వరకు ఉంటుంది ఆఫరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకోండి. సరే, ఇప్పుడు మన వీడియోలోకి వెళ్దాం చూడమ్మా. ఇది వినూత్న పబ్లికేషన్స్ వారి పుస్తకం అనమాట. ఓకే. ఇదేం ప్రమోషనల్ వీడియో కాదు. ఓకే. ఈ పబ్లికేషన్స్‌కి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆంధ్రప్రదేశ్ చరిత్ర చాప్టర్ల వారీగా ప్రీవియస్ ఇయర్ బిట్స్. ఏంటమ్మా ఇది? ప్రీవియస్ ఇయర్ బిట్స్. చాప్టర్ల వారీగా. ఓకే. చాప్టర్ల వారీగా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీరు ఈ పుస్తకం ఓపెన్ చేసినట్లయితే మనకి సిలబస్‌లో ఉన్నటువంటి 5 యూనిట్ల ప్రకారంగా డివిజన్ చేసి ప్రతి చాప్టర్‌కి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఏపీపీఎస్సీ నాట్ ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1 ఇంతవరకు ఏపీపీఎస్సీలో వచ్చినటువంటి ప్రీవియస్ ఇయర్ బిట్స్ అన్నీ కూడా ఇందులో పెట్టడం జరిగింది. ఓకేనా? జూమ్ చేస్తాను చూడమ్మా. ఎందుకు ఈ పుస్తకాన్ని మీకు పక్కన పెట్టుకోమని చెప్తున్నానంటే చూడండి, ఒకసారి చూడమ్మా. అయితే ఇది లాస్ట్ ఇయర్ విడుదలైనటువంటి పుస్తకం ఇది. లేటెస్ట్‌గా కూడా మరి వీళ్ళు అప్డేట్ చేశారో లేదో నాకు తెలీదు. ఓకేనా? అంటే లేటెస్ట్‌గా అంటే ఈ గ్యాప్‌లో ఈ 1½ ఇయర్ గాని, 1 ఇయర్ గ్యాప్‌లో ఏమైనా ఏపీ హిస్టరీకి సంబంధించి బిట్స్ గాని ఉన్నట్లయితే అవన్నీ అప్డేట్ చేస్తారు. లేటెస్ట్ వెర్షన్ ఉంటే తీసుకోండి. రూ. 110 అని ఉంది. రూ. 110 మాత్రమే. పుస్తకం కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. ఓకేనా? నేను ఎక్కువగా స్టూడెంట్స్‌కి మనీ వేస్ట్ అయ్యే సజెషన్స్ ఇవ్వను. ఎందుకంటే ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంటే. ముఖ్యంగా నిరుద్యోగ దశలో ఉన్నటప్పుడు డబ్బులు చాలా పొదుపుగా మనం ఉపయోగించుకోవాలి. అందుకే నేను ఏది పడితే అది చెప్పను. ఓకేనా? ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం కొనమని కూడా చెప్పను. అదేవిధంగా నా దగ్గర మనీ పే చేసి మన అకాడమీలో జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా మీరు కట్టిన అమౌంట్‌కి 100% సాటిస్ఫై అవ్వాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా ముందుకెళ్తాను. సరేనా? మీరు కూడా ప్రిపరేషన్ ఉన్నప్పుడు డబ్బులు కొంచెం పొదుపుగా వాడండి. ఓకేనా? ఏ క్షణాన ఏ అవసరం వస్తుందో మనకు తెలీదు. ఓకే. సరే, ఈ బుక్ మాత్రం ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే చూడమ్మా, ఈ బుక్ కానీ మీరు కంప్లీట్ చేసినట్లయితే అసలు ఏపీపీఎస్సీ అసలు ఏపీ హిస్టరీ మీద ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. ఓకేనా? ప్రశ్న అనేది ఏ విధంగా వస్తుంది, ఏ టాపిక్ మీద మనం ఎక్కువగా శ్రద్ధ పెట్టాలి అనేది మీకు చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ఓకేనా? చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. ప్లస్ మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది ఏపీ హిస్టరీకి సంబంధించి. సరేనా? ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ బిట్స్ అమ్మా ఇవి. ఇంకేం కాదు. జస్ట్ ప్రీవియస్ ఇయర్ బిట్స్ అంతే. దాని ఎక్స్‌ప్లనేషన్ ఏమి ఉండదు. క్వెషన్ ఉంటుంది. లాస్ట్‌లో కీ ఉంటుంది. దట్స్ ఇట్. మరి ఈ పుస్తకం కొనుక్కోవాలని ప్రత్యేకంగా వెళ్ళకండి. మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అప్డేటెడ్ బుక్ ఉంటే తీసుకోండి. సరేనా? ప్రైస్ కూడా చాలా తక్కువ ఇది. ఏమైనా అప్డేటెడ్ వస్తే నేను చెప్తాను. అది కూడా మీకు చెప్తాను. ఓకేనా? ఇది ఏం ప్రమోషనల్ వీడియో కాదమ్మా. ఎందుకంటే మంచి పుస్తకాలు మనకు తెలిసిన సమాచారం 10 మందికి తెలిస్తే అందరికి కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా సరే ఏ సబ్జెక్ట్‌కైనా సరే ప్రీవియస్ ఇయర్ బిట్స్ చదివితే ఓకేనా? అందులో ప్రశ్న ఎలా వస్తుంది, ఏ విధంగా అడుగుతాడని మనం ముందుగానే అనాలిసిస్ చేయొచ్చు. ఓకే. నేను పాలిటీ అవ్వచ్చు, ఎస్ఎన్టీ అవ్వచ్చు, ఏ సబ్జెక్ట్ డీల్ చేసినా ముందు అసలు ప్రీవియస్ ఇయర్ ఎగ్జామ్స్‌లో ఏ విధంగా ప్రశ్నలు అడిగాడు ఇవన్నీ నేను స్టడీ చేస్తాను. ప్లస్ నాకు కూడా అపారమైనటువంటి నాలెడ్జ్ ఉందనమాట. ఓకే. ఎన్నో ఏపీపీఎస్సీ పేపర్స్ రాశాను కాబట్టి నాకు ఏపీపీఎస్సీ ఏ ఏరియా మీద ఫోకస్ చేస్తాడు, ఓకేనా, బిట్ ఏ విధంగా వస్తుందనేది నేను క్లాస్‌లో అందుకే అంత ఈజీగా అంత కాన్ఫిడెంట్‌గా చెప్తుంటాను. సరే, ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ గాని, మంచి పుస్తకాలు గాని మీకు కావాలనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
అదేవిధంగా చూడమ్మా. ఓకే, మన యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత గ్రూప్ 2 మెయిన్స్ కోర్స్ కావాలంటే మెయిన్స్ తీసుకోండి, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ ప్రిలిమ్స్ కోర్సు, ఈ 3 కలిపి అయితే కేవలం 3000కి ఇవ్వబోతున్నాం. అది కూడా 1వ తారీఖు వరకు, ఎందుకంటే చాలామందికి శాలరీస్ క్రెడిట్ అవ్వలేదని చెప్పేసి. ఓకే, లేదు ఎస్ఎన్టీ ఇండివిజువల్ కోర్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. వన్ ఆఫ్ ది బెస్ట్ మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. ఓకేనా, అందులో అయితే డౌట్ లేదు. సరే, అది కూడా ఎస్ఎన్టీ కూడా ఏదైనా ఈ ఫస్ట్ లోపే తీసుకున్నామా. ఓకేనా, తర్వాత దాని మీద ఒక 200 పెంచినా సరే అది ఎంతో కొంత ఇబ్బందే కదండి. ఓకేనా, పే చేసే వాళ్ళకి. అందుకే మనకి తక్కువగా ఉన్నప్పుడే తీసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇండియన్ పాలిటీ ఇండివిజువల్ కోర్స్, సొసైటీ ప్లస్ జాగ్రఫీ కూడా ఉంది. ఓకే, ఇందులో మీరు ఏం తీసుకోవాలనుకున్నా తీసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.